దేశవ్యాప్తంగా హోలీ పండుగను చిన్న పెద్దలు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. యువత మొత్తం రంగుల్లో తడిసి ముద్దయ్యారు. అయితే హోలీ పండుగ రోజు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్లు, మెట్రో స్టేషన్లలో వింత వింత వీడియో చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అది చూసిన జనాలు భగ్గుమని మండిపడుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అమ్మాయిలిద్దరూ మోహే రంగ్ లాగా అదే పాటపై స్కూటర్ పై కూర్చొని డాన్స్ చేస్తున్నారు. అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారా లేక అసభ్యకర పనులు చేస్తున్నారా లేదా రొమాన్స్ చేస్తున్నారా అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పోలీసులకు ట్యాగ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన నోయిడా పోలీసులు వారికి భారీ జరిమానా విధించారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హోలీ పేరుతో యువతి యువకులు అశ్లీలతను వ్యాపింపచేశారని, ఢిల్లీ మెట్రో ప్రభావం గ్రేటర్ నోయిడాకు చేరిందని అంటున్నారు. ఇలాంటి నీచమైన పనులు ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీళ్ల పేరిట దయ్యాల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ ఇద్దరు అమ్మాయిలు ఇలాంటి అసభ్యకర పనులు చేస్తూ సమాజానికి ఏం సందేశం పంపుతారని మరొకరు రాశారు. పండుగ పేరుతో గుడి గోపురాల వంటి పవిత్ర ప్రదేశాల్లోనూ ఇలాంటి వారు అశ్లీలత, పిచ్చి డాన్సులు, పాటలు వంటివి ప్రదర్శిస్తూ ఎంజాయ్ చేయటం ఇప్పుడు ప్రజల్లో సర్వసాధారణంగా మారిపోయిందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.